అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నో 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 సువార్త చెబుతామన్నా. అన్నా నీవు నేను ఈ భూమిని విడిచిపెట్టే లోపల ఈ యొక్క పరిశుద్ధ అలంకారాలు మనం ధరించుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ధరించుకోకుండా ఈ భూమిని విడిచిపెడితే, చనిపోతే ప్రయోజనం లేదు. పరలోకానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి కదా. కాబట్టి దయచేసి తెలుసుకుందాం. గత వారంలో మనము తెలుసుకున్నవి ఏంటివి? 2 అలంకారాల గురించి తెలుసుకున్నాం. 2 ఆభరణాలు. ఏంటివి? మొట్టమొదటిది కన్ను. కన్నుకు ప్రధానమైన అలంకారం ఏంటి? పరిశుద్ధమైన చూపు. అంతేగాని కాటుగా తీర్చిదిద్దుకుంటున్నా, కనుబొమ్మలు కత్తిరించుకుంటున్నా, కనురెప్పలు బీగించుకుంటున్నా, అది కాదు కన్నుకు అలంకారం. ఆ అలంకారం అంతా చచ్చిపోతే గుంతలోకి వెళ్ళిపోతుంది. ఆ కన్నుకుండే అలంకారం కాటికి ఏమైపోతుందో, కనుబొమ్మలు ఏమైపోతాయో, కనురెప్పలు ఏమైపోతాయి. అసలు కనుకుంటే గుంతలోకి పోయినాయి కదా. అదే పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకుంటే, ఈ పరిశుద్ధ అలంకారం నీతో పాటు పరలోకం వరకు వస్తారు. హల్లెలూయా! అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా! అది పరిశుద్ధ అలంకారం. ఏంటది అని మనం విన్నాం. పరిశుద్ధ చూపు. ఒకవేళ ఎవరైనా రాకుండా, ఎవరైనా వినకుండా ఉంటే, మన బెత్లెహేమ్ ఏజీ చర్చ్ లద్దిగం అనే మన యూట్యూబ్ ఛానల్లో పరిశుద్ధ అలంకారములు అని వీడియో అప్లోడ్ చేశాం. దయచేసి అందరూ చూడాలి, చూసి ఆత్మీయంగా బలపడాలి. 2వ ఆభరణంగా, 2వ అలంకారంగా దేని గురించి విన్నాము? చెవి. చెవికి ఏంటి ప్రధాన అలంకారము? పరిశుద్ధ అలంకారము దేవుని మాట, దేవుని వాక్యము వినుట. అందుకే దావీదు అన్నాడు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని కీర్తన 40లో మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఇప్పుడు ఇన్ని ఓకే. ఇక 3వ అలంకారం ఏదో ఒకసారి మనము చూస్తాం, ధ్యానిస్తాం. మనందరికీ ఎన్నో సంవత్సరాల నుండి వింటున్నటువంటి ఈ మాటలు, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయి. ఈరోజు 3వ అలంకారం ఏంటి? కన్నులైపోయాయి, చెవులైపోయాయి. ఇప్పుడు మనకు ప్రధాన అవయవం ఏంటండి? నోరు. నాకు నోరే లేదనే వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్దామా, లేదా చేతులు ఎత్తుదామా? నాకు నోరే లేదండి, నేను మాట్లాడటానికే నాకు వీలు పడతండి అనేవాళ్ళు గట్టిగా ఒకసారి హల్లెలూయా. అందరికీ నోరులు ఉన్నాయి, కానీ ఆ నోరు ఎలాంటి అలంకారంతో నింపబడి ఉన్నది? మీరు అనొచ్చు, స్త్రీలైతే సార్ ఎవ్రీ డే నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు నా నోటిని నేనేం చేస్తున్నానో బాగా అలంకరించుకుంటూ ఉన్నాను. అట్లే భయం వచ్చేస్తుంది వాళ్ళ అలంకారం చూస్తే. రక్తం తాగినారా లేదా బీట్రూట్ తిన్నారా, ఎర్రగా రక్తం కారుతూ ఉంటుంది. నాకు అదే పురుషులైతే ఇంకొంచెం సమన్వయాన్ని పాటిస్తారు. వాళ్ళు నీట్గా, నాలాగా మీసాలు పెట్టుకునే వాళ్ళైతే నీట్గా మీసాలు కట్ చేసుకొని, ఎవరైనా మాట్లాడేటప్పుడు నోట్లో గబ్బు రాకుండా ఏం చేస్తాము? ఇప్పుడంతా టెక్నాలజీ వచ్చింది కదా, మౌత్ ఫ్రెషనర్స్ వచ్చాయి. కొంతమంది అవి నోట్లో బాగా సువాసన వచ్చేదానికి కొన్ని మింట్ వేసుకుంటారు. ఇంకొంతమంది స్ప్రే కొట్టుకుంటారు నోట్లో. నోటికి అలంకారం సరిపోతుందా? ఇది ఎంత అలంకారం చేసినా, ఎన్ని సెంట్లు నోట్లో కొట్టుకున్నా మళ్ళీ అర్ధగంటకంతా ఏమవుతుంది? నోరు దాని ప్రభావాన్ని చూపిస్తుంది. చూడిట్లా అని
కానీ ఒకసారి మాట్లాడితే ఎదుటోని పేగులన్నీ బయట వచ్చి పడిపోతాయి. ఎందుకో కంపు భరించలేక. నువ్వెంతైనా అలంకారం చేసుకో, ప్రయోజనం లేని అలంకారం. అయితే నా ప్రియమైన దేవుని సంగమా, వాక్యము తెలియజేస్తుంది 96:9 వచనంలో ఈ నోటికి కూడా పరిశుద్ధ అలంకారము ఉన్నది అని తెలియజేస్తూ ఉంటున్నాడు కీర్తనాకారుడు. అసలు చాలా సంవత్సరాలకు ముందు ఒక భార్యాభర్త ఇద్దరు కలిసి ఏదో ఒక ప్రేయర్ మీటింగ్కి వచ్చారు. వస్తే భార్యాభర్త ఇద్దరు బాగా ముస్తాబై అలంకరించుకొని వచ్చారు. అంటే వాళ్ళ వయసుకు మించిన అలంకారం చేశారు. అక్కడ ఎవరైనా చేస్తారు, కానీ వారి వయసుకు మించిన అలంకారం. ఏంటది వయసుకు మించిన అంటే 50 ఏళ్ళు దాటిన ఆ భార్యాభర్తలు ఇద్దరు, ఆయనేమో బాగా తలకు నల్లగా రంగేశాడు, రంగేసి మీసాలకు రంగేశాడు. ఓకే. ఆ అమ్మేమో పాపం బాగా నోటికి లిప్స్టిక్ వేసి తలకు రంగేసి బాగా చూస్తే వయసు తెలిసిపోతుంది, ఓహో వీళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు అని. కానీ మేకప్ వల్ల ఏమవుతుంది, కొంచెం అట్లా ఆహా మంచి వయసులో ఉన్నారన్నట్లుగా తెలియజేస్తుంది. అది వర్షకాలం. వాళ్ళు గొడుగు తీసుకొని రావటం మర్చిపోయారు. హల్లెలూయా. వింటున్నారా? గొడుగు తీసుకొని రావటం మర్చిపోయారు. తీరా ఆ ప్రార్థనా కూడిక దగ్గరకు వచ్చినప్పుడు పొలోములు వాన పడిపోయింది. ఆ రోజుల్లో పాత టెక్నాలజీ కదా, ఇప్పుడంటే ట్రాన్స్పరెంట్ వచ్చే నీళ్ళల్లో పడినా లిప్స్టిక్ తడదు, హెయిర్ కలర్ ఏమీగా. ఆ రోజుల్లో అట్లాగా కాపాడుకోవాల. ఈవెన్ చెమట పట్టినా మీసాల్లో ఉన్న రంగంతా కారిపోతుంది. ఈయన కర్మజాలక కద్ద జుబ్బా వేసుకున్నాడు. ఆ రోజు వాన పడిపోయింది, లోపలికి వచ్చినారు. వాళ్ళని చూసి అందరూ నవ్వుతూ ఉన్నారు. కొంతమంది ఎదురుగా నవ్వితే తిడతారేమో, ఏమన్నా అనుకుంటారేమో అని ముసిముసిగా నవ్వుకుంటున్నారు. వాళ్ళేమనుకున్నారు, మేము వేసుకునే మేకప్ను చూసి అందరూ ఈర్ష్యతో నవ్వుకుంటున్నారు, అసూయతో నవ్వుకుంటున్నారు. నాలాంటి వాడు ఒకడు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఏంది అది అవతారము అంటే, ఏమైందిరా ఏందది, ఆ చూడ సొక్కాయ అంతా కారిపోయి నల్లగా మూతంతా, మేడం ఏందది, పెదవుల్లోంచి ఇట్లా రక్తం కారినట్టుందంటే. అప్పుడు వాళ్ళు పాపం జోబులో ఉంటుంది కదా పర్సులో చిన్న అద్దమో, దాన్ని ఎత్తుకొని చూసుకుంటే పాపము మొగమంతా ఎట్లుంది, మొగము తల అంతా రాక్షసులు మాదిరి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళకి అవమానం భరించలేకపోయారు పాపం. వెంటనే అక్కడున్న ఏదో ఎవరింట్లో దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతా క్లీన్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఆ ప్రార్థనా కూడికలోకి వస్తే వాళ్ళ అసలు రహస్యం బయటపడింది. ఈ లోకంలో ఎన్ని అలంకారాలు నువ్వు చేసుకున్నా చూసారా, వాన ఒకే దెబ్బకు ఆ మేకప్నంతా ఎగరగొట్టేసింది. కానీ వాక్యం తెలియజేస్తుంది, ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన అలంకారాలు ఉన్నాయి అని వాక్యం తెలియజేస్తుంది. అదే పరిశుద్ధ అలంకారములు అని ఈ వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనం నోటిని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ నోటికి కూడా పరిశుద్ధ అలంకారం ఉన్నది. లోకంలో అందరికీ నోర్లు ఉన్నాయి కదా, అందరికీ ఉన్నాయా? అందరికీ ఒకే నోరు. కానీ లోక సంబంధమైనటువంటి ఒక వ్యత్యాసాన్ని, ఆత్మ సంబంధమైన అనగా విశ్వాసులకు ఉండాల్సినటువంటి నోటిని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది 2 విధాలుగా. ఏంటది? ఇప్పుడు మీకు గమనించాలి, నోరు మన ఆత్మీయ జీవితాన్ని చెడగొడుతుంది, మన శారీరక జీవితాన్ని చెడగొడుతుంది. అది ఎలా సార్? నోరు ఆత్మీయ జీవితాన్ని చెడగొడుతుందంటే ఓకే, శారీరక జీవితాన్ని ఎట్లా చెడగొడుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? డాక్టర్ ఏం చెప్తాడు, ఎక్కువ తునకలు తినద్దు, మాంసం తినద్దు అని చెప్తాడు. లేదా ఎక్కువ
షుగర్ తినద్దు అని చెప్తాడు, చక్కెర తినద్దు అంటాడు, ఎక్కువ ఉప్పు తినద్దు అని చెప్తాడు. మనం ఏం చేస్తాము? ఈ నోరు అదుపులో ఉంటుందా? ఏది చేయొద్దంటే అదే చేస్తుంది నోరు, అదే కావాలి, ఆశపడుతుంది. నాలుకను చూస్తే వాళ్ళ లోపల రుచి, ఆ రుచి లేకపోతే దానికి తిన్నట్లుండవు. డాక్టరే కదా చెప్పింది, ఏం పర్వాలేదు, 2 కేజీలు కొట్టు అంటాడు. ఆడికి పోయి మళ్ళీ పైగా అయితే కొవ్వులు కొట్టు అంటాడు. ఎందుకు? ఈ నాలుక అంత దరిద్రమైంది, ఈ నోరు అంత దరిద్రమైంది. ఇప్పుడేమైంది? తినవద్దు అని చెప్పిన ఆ పదార్థాలన్నీ కూడా ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడంటే తింటూ ఉన్నాడు. బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్, ఊబకాయము కదా. కొంతమంది పాపము ఎంతో కష్టపడుతూ ఉంటారు తమ బరువైన శరీరాన్ని తగ్గించుకోవటానికి. తిరుగుతాడు, పరిగెడతాడు, జిమ్ముకు పోతాడు, ఏమేమో చేస్తాడు. కానీ తిండి దగ్గరకు వచ్చేటప్పటికీ అదుపులో లేదు మన నోరు, అదుపులో లేదు ఆమె నోరు కదా. అనారోగ్యం. ఇక ఆత్మీయ జీవితానికి ఇష్టానుసారంగా మాట్లాడతాం. చూడండి, లోకస్తులకు కూడా, మనం కూడా లోకంలో ఉన్నప్పుడు ఈ నోటినే కలిగి ఉన్నామా? లోకంలో ఉండేది ఎందుకు సార్? ఆత్మీయులంగా ఉన్నా కూడా మా నోరు అలాగే ఉందేని ఎవరైనా తెలుసుకుంటే ఈ ఉదయకాలంలో దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేనండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఏంటది అని చూస్తే చూడండి ఒకసారి, కీర్తన 10:7 వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. కీర్తన 10:7. ఇది లోక సంబంధమైన నోరంటండి. ఎట్లంటండి? వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. తర్వాత వారి నాలుక కింద చేటును. చూడండి ఎంత గొప్పగా చెప్తూ ఉంటున్నాడు. వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నది అని తెలియజేస్తున్నాడు. ఇది లోక సంబంధమైన చెప్పాలి నోరు. ఎట్లుందండి? వారి నోరు శాపముతోనూ. ఒకడు నోరు తెరిచి మాట్లాడుతుంటే వాడి నోట్లో అన్నీ శాపం వచ్చినాలే. వాడు నాశనం అయిపోతాడు, వీడు నాశనం అయిపోతాడు, ఇదే మాటలు ఉంటాయి కదా. ఇంకా ఏంటంట? కపటము. నోరు తెరిస్తే కపటం, దొంగ మాటలన్నీ, ఏమీ ఉండదు. వాడి మాటలన్నీ కపటమే. పాత రోజుల్లో ఒక సామెత ఉంది, మింగేదానికి ఏమిటండి, మింగేదానికి మెతుకులు లేకుండా మీసాలకి సంపంగు నూనె అడిగినాడంట వాడు ఎవడో. అంటే దాని అర్థమైంది, ఏమీ లేకుండా అన్ని కపటమైన మాటలే, దొంగ మాటలన్నీ. ఇది మన నోటికి పరిశుద్ధ అలంకారంగా ఉన్నదా? ఇంకా ఏముంది అక్కడ? కపటముతోనూ వంచన. ఎంతమంది ఈరోజు మాటలతో మనల్ని వంచన చేస్తూ ఉన్నారు? ఒకసారి ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? లేదా వాళ్ళేం సార్ మేమే వంచన చేస్తూ ఉన్నాము అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ వాక్యాన్ని వింటూ ఉన్న వాళ్ళలో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. వంచన, కపటము, ఇంకా ఏంటంటే శాపము, నాలుగు క్రింద మళ్ళీ చేటు ఉందండి, చేటు, పాపము ఉన్నాయి. ఇది లోక సంబంధమైన నోరు. మనలో ఎవరికి ఇటువంటి క్రీస్తును నమ్మిన విశ్వాసులలో ఇలాంటి నోరు ఎవరికి లేదని నేను ఆశిస్తూ ఉన్నా. ఎవరికైనా ఇలాంటి నోరు ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ నోటిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేనని చెప్పలేదంటే మీరు భయపడుతూ ఉన్నారు కదా. ఉందా ఎవరికైనా? కపటము, వంచన, మోసము, చేటు. చూడండి, దావీదు అంటున్నాడు ఇక్కడ, ఈ కీర్తనకాడు అంటున్నాడు కీర్తన 10:7 ఇది పరిశుద్ధమైన అలంకారం కాదు, ఇది లోక సంబంధమైన అపవాది చేసే అలంకారం. వారి నోట్లో ఏమేమి ఉన్నాయో అన్ని మనం లిస్టు చూసుకున్నాం ఇక్కడ. ఇంకా ఏముంది? కీర్తన 17:10 చూడండి. లోక సంబంధమైన నోర్లు మనం ఒకసారి చూస్తాం. 17
10లో ఏముందండి వాక్యం అక్కడ? వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. మొట్టమొదటి ఏం చేశారంట? వారు అని ఉంది అక్కడ. వారు అని ఉన్న ఆ ఒకటి కింద ఫుట్నోట్లో ఏముంది చెప్పాలి, గట్టిగా చదవండి. ఎవరినో ఒకరు. ఇప్పుడు చూడండి వాక్యం యేసయ్య ఏం చెప్పాడు అక్కడ సువార్తలలో? ఒకని హృదయము నిండిన దానిని బట్టి చెప్పాలి. ఎవరికి వాక్యం తెలీదా? హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనాకారుడు? వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడు. హృదయం కఠినమైపోయినప్పుడు నోట్లోంచి ఎటువంటి మాటలు వస్తున్నాయట? గర్వమైన మాటలు. నోరు ఇప్పితే గర్వం, అహంకారం. వాడు చచ్చిపోతా ఉన్నా కూడా వాడిలోంచి గర్వం బయటపోతుంది. గర్వం గర్వం గర్వం. వాక్యం ఏం చెప్తుంది? గర్వము, అహంకారము, ఇట్లాంటి మనస్సు దేనిలోనికి నడిపిస్తుందంట? నాశనములోనికి నడిపిస్తుంది. అహంకారమైన మనస్సు, అహంకారమైన గర్వ సంబంధమైన హృదయము నిన్ను నాశనములోనికి నడిపిస్తుంది. కాబట్టి ఇది మనకు తగదు, ఇది పరిశుద్ధ అలంకారం కాదు అని దేవుని వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తావు. పుట్టినట్లేముంది? వారు తమ క్రొవ్వుతో హృదయం మూసుకొని, హృదయం కొవ్వుతో నిండిపోయిందంట హృదయం అంతా. అంటే దాని అర్థమైంది వారి మాటలన్నీ గర్వముతో నిండిపోయాయి. ఇది లోక సంబంధమైన నోరు. వింటున్న వారందరూ ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్తాం. హల్లెలూయా. వినండి, అవకాశం ఉన్నప్పుడే వాక్యాన్ని విందాం. ఒకవేళ మీ నోటికి పరిశుద్ధ అలంకారం లేకపోతే దేవుని అడుగుదాం, ప్రభువా నాకు ఆ పరిశుద్ధ అలంకారం కావాలి. కన్నులకు ఎలాగైతే పరిశుద్ధ చూపు అనే అలంకారాన్ని ఇస్తూ ఉన్నావో, చెవులకు క్రీస్తు మాట, దేవుని మాట వినాలి, వినుట అనేటువంటి రెండవ ఆవరణం అలంకారాన్ని ఇస్తూ ఉన్నావో, నోరు అనబడే ఈ నోటికి కూడా పరిశుద్ధ అలంకారాన్ని ఇవ్వు స్వామి. దేవుని అడుగుదాం, తప్పేం లేదు. మనం మానవులే కదా, ఎక్కడో చోట పడిపోతాం, తప్పు చేస్తాం, పొరపాటు చేస్తాం. తారతమ్య భేదం లేకుండా ఒక్కోసారి మనము ఏమైపోతుంది, మనోరు మనల్ని మోసం చేస్తుంది. దేవుని క్షమాపణ అడిగితే తప్పనిసరిగా దేవుడు క్షమించేవాడు ఆయన కదా, కఠినాత్ముడు కాదు ఆయన. ఇందాక మనము పాడుకున్నాం పాటలు, ఎన్నో పాటలు పాడారు. కృప కలిగిన దేవుడు ఆయన. ఏముంది అక్కడ? వారి నోరు గర్వముగా మాట్లాడినట్ట. ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమా, ఎంతమంది నోర్లు గర్వంగా ఉట్టిపడుతూ ఉన్నాయి, గర్వమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవడైతే గర్వం మాటలు మాట్లాడతాడో మొట్టమొదటి వారి జీవితాన్ని వాడు నాశనం చేసుకుంటున్నాడు, వారి కుటుంబాన్ని వాడు నాశనం చేసుకుంటున్నాడు, వారి స్నేహితులను వాడు నాశనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన నోట ఎప్పుడు కానీ గర్వమైన మాటలు రాకూడదు. గర్వం ఎక్కడి నుంచి పుట్టింది? హృదయంలో నుండి పుట్టింది. ఎవరుంటే పుట్టింది? అపవాది ఎవరి హృదయంలో అయితే ఉన్నాడో వాడు కలుగు చేస్తాడు గర్వం మాటలు అన్ని. ఇట్లా మాట్లాడి ఏం పర్వాలేదు లేదు, బాధే కదా, మాట్లాడి తిట్టు, భయంకరంగా తిట్టు అంటాడు. గర్వం ఉట్టిపడిపోతుంది అట్లే, బల 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 బల. ఆడవాళ్ళు మీరు కూడా ఏం తక్కువగా మొగుడిని నోటితోనే చంపేస్తారు వేసట్లే. ఒక మాట అంటే చాలు, రోజంతా లేడు మొగోడు పాపం. కొనుక్కోండి జ్వరం వచ్చేస్తుంది, 104 వచ్చేస్తున్నాను జ్వరం, అంత మాటలు మాట్లాడతాం. ఏమి మళ్ళీ ఏం పెద్దగా కూడా ఏం మాట్లాడు, ఊరికే అట్లా పోతా ఉంటే చిన్న మాట చాలు అంతే. వారికి జ్వరం వచ్చేస్తుంది పాపం. సాయంత్రం ఇంటికి వచ్చే లోపల భయం, మళ్ళీ వారికి మాట్లాడాలంటే ఏం నీళ్ళు కాల్చకపోవాలి దానికి కూడా భయం కదా. గర్వం. వాడు కాసుకొని ఉంటాడు, టైం వస్తుంది టైం వస్తుంది, ఒకే ఒక తొక్కు తొక్కేస్తాడు వేసి, మళ్ళీ రెండో తొక్కు పైకి లేకుండా. గర్వం నాశనానికి దారి తీస్తుంది. వారి నోరు ఎట్లా ఉందంట? గర్వంతో మాట్లాడుతూ ఉందంట. లోక సంబంధమైన అలంకారం మనకు పనికిరాదండి.
యేసు క్రీస్తును నమ్ముకున్న విశ్వాసిగా నీ నోరు ఎట్లుండాలి? మంచిగా దేవుని యందు భయభక్తులు కలిగిన మాట చెప్తా. ఎట్లా ఉండాలో కూడా చెప్తా. ఆ మాటలు అలంకారం ఏంటి, నీ నోటికి అలంకారం ఏంటి కూడా వాక్యం తెలియజేస్తూ కదా. కానీ ఇక్కడ రెండవ భాగంలోనికి మనం వచ్చినప్పుడు ఏంటి? లోక సంబంధమైన నోటికి సంబంధించిన అలంకారం ఏంటండి? మొట్టమొదటిది కీర్తన 10:7. వారి నోరు శాపము, కపటము, వంచన, పాపము, చేటు ఇవన్నీతో నింపబడి ఉన్నది. ఇలాంటి నోరుండే వాళ్ళు ఏ అలంకారం ధరించుకున్నారు? లోక సంబంధమైన అలంకారాన్ని ధరించుకున్నారు. ఒకవేళ విశ్వాసిగా ఉంటూ కూడా ఒక ఆభరణం అట్లా ఒక ఆభరణం ఎట్లా వేసుకో ఉంటారు. వద్దు. ఒకవేళ అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే ఆ ఆభరణాన్ని తీసి పక్కన పడే, మనకు అవసరం లే, అది నిన్ను నిత్య జీవంలోనికి నడిపించదు. ఆభరణాన్ని ధరించుకొని చచ్చిపోతుంది అనుకో, ఏం పరిస్థితి? అన్నీ బాగున్నాయి కానీ పాత సామెత ఉంది కదా, ఎట్లా అల్లుడు మంచివాడేనంట కానీ ఏంటి పరిస్థితి? అల్లుడి నోట్లో శని ఉందంట. అదిగా మన ఎవరు నాకు అత్త మెచ్చుకోదు, మామ మెచ్చుకోడు, పెళ్ళాం అసలే మెచ్చుకోదు. మళ్ళీ మంచివాడే వాడు. వన్ నోట్లో వచ్చేటువంటి ఏంటి? వన్ నోట్లో శని అంటే ఏంటి అర్థము? వన్ నోట్లో వచ్చేటువంటి శని మాటలు, దరిద్రమైన మాటలు, పనికిమాలిన మాటలు. అందుకే వాడు ఎక్కడా లే. ఈరోజు నువ్వు నేను అట్లా ఉండకూడదు. సాకులైన గాడిది ఉంటే రేవులో ఉండల్లా, లేదా చెప్పాలి ఇంట్లో ఉండల్లా. అది రేవులోనూ ఉండదు, ఇంట్లోనూ ఉండదు. ఏడుంటుంది? మధ్యదేవాలు ఏమన్నా తెచ్చింటుంది. కుక్కలు కొరికేసింటాయి. ఎందుకు? దాని పని ఏంది? దాని ఉద్దేశం ఏంటి? ఈరోజు నువ్వైనా నేనైనా ఉంటే లోకంలో ఉండిపో, లేదా దేవుని దగ్గర. చెడిపోయే పనులు మనకు వద్దు. అందుకే చచ్చిపోయే లోపల మనం తెలుసుకోవాల, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని మనం చనిపోవాలి. ఇది ఖచ్చితం, ఇది దేవుని నిర్ణయం. అలాగ లేకపోతే ప్రయోజనం లేదు. చూసారా? వంచన, తర్వాత శాపము, కపటము, పాపము ఇవన్నీ మన నోట్లో ఉంటే, విశ్వాసిగా నీ నోట్లో ఉన్నా లేదా లోకంలో ఉండేవారి నోట్లో ఉన్నా, ఈ వాక్యం వింటూ ఉన్నా ఎవరి నోట్లో అయినా ఇవి ఉంటే, గర్వంతో మాట్లాడిన నోరుంటే మనం ఏం చేయాలి? ఇప్పుడే దాన్ని తీసి యేసు నామములో అని చెప్పి నరకంలో పడేది. యేసు నామంలో అనండి. ఒకసారి ఎవరైనా అట్లాంటి నోరు ఉండేవాళ్ళు ఉంటే అనండి ఒకసారి, యేసు నామంలో నోరులో చేపెట్టుకుని యేసు నామంలో పోనండి. సార్ ఇప్పుడు వదిలేండి సార్, అందరూ తెలిసిపోతుందంట. నేను కళ్ళు మూసుకుంటాను అనండి, యేసు నామంలో పోని ఒకసారి అనండి. జాగ్రత్త, నీ నోరే నిన్ను కాపాడు. నీ నోరు మంచిదైతే ఊరు మంచిదే, పక్కింటి వాళ్ళు మంచిగా ఉంటారు. నాశనం అయిపోతా ఉన్నారు. కాబట్టి నా ప్రేమైన దేవుని సంగమా, నోటిని కంట్రోల్లో ఉంచుకుందాం. నోటిని కంట్రోల్లో ఉంచుకోకపోతే లోకమంతా చెడ్డ అయిపోతుంది. మనం ఇంట్లో ఉండే తల్లిదండ్రులే చెడ్డ అవుతారు, ఇంట్లో ఉండే బిడ్డలే చెడ్డ అవుతారు, అత్తామామలు చెడ్డ అయిపోతారు, కోడళ్ళు చెడ్డ అయిపోతారు, అల్లుళ్ళు చెడ్డ అయిపోతారు కదా. కాబట్టి నీ నోటిని ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నావు ఒకసారి పరీక్షించుకో. తర్వాత ఈ మాటలు గుర్తుంచుకో. ఎప్పుడు కూడా పరిశుద్ధ అలంకారం నా నోటికి ఉన్నదా అని ప్రశ్నించుకో. హల్లెలూయా. తర్వాత సరే సార్ ఇన్ని చెప్తివి, ఇప్పుడు నోటికి పరిశుద్ధ అలంకారం ఏంటి నువ్వు చెప్పు ఒకసారి అని మీరు అడగచ్చు. అడగాలి. మీరు అడిగితే చూడండి, కీర్తన 37:30లో చూడండి, నేను చెప్తూ ఉన్న వాక్యము. కీర్తన 37:30. ఎట్లంటండి?
చూడండి, కీర్తన 37:30లో మనం చూస్తే, నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. హల్లెలూయా. ఇది విశ్వాసికి వారి నోటికి తగిన పరిశుద్ధ అలంకారం. ఎట్లుండాలంటే నీ నోరు జ్ఞానాన్ని గురించి వచించాలి. మొట్టమొదటి జ్ఞానమైన మాటలు మాట్లాడాలి, పనికి మాలిన మాటలు కాదు, గర్వమైన మాటలు కాదు. ఎవడైనా ఒకడు చెడిపోతా ఉంటే వాడికి నువ్వు చెప్పు, తప్పేమిలే, జ్ఞానమైన మాటలు చెప్పు. ఒరే ఇది చేయొద్దు, వాడు ఇంటే ఎన్ని లేకపోతే లే. ఒకరోజు ఈ మాటలు వాళ్ళ జీవితంలో పనికి వస్తాయి, పనిచేస్తాయి. వాక్శక్తి అంటారు. ఎట్లండి? వాక్శక్తి అంట అంటే ఏంటి? వాక్కుకు అనగా మాటకు శక్తి ఉన్నది. ఎప్పుడో ఒకసారి ఈ మాట పనిచేస్తుంది వాళ్ళల్లో. అందుకే ఏముంది వాక్యము? ప్రసంగి 10లో మాట్లాడుతూ ఉన్నాడు సొలొమోను, నీళ్ళ మీద మీ ఆహారమును చల్లండి అంట. పరిశుద్ధ గ్రంథంలో నీళ్లు జనాలకి సాదృశ్యంగా ఉంది, ఆహారం దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు చల్లు అంతే, అది కుళ్ళిపోయినా చెడిపోయినా ఒకరోజు దాని ప్రభావాన్ని మాత్రం అది చూపెడుతుంది. నువ్వు చెప్పు, జ్ఞానమైన మాటలు మాట్లాడు. నీతిమంతుల నోరంట. ఎవరు నీతిమంతుడు? ఎవడైతే యేసు క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నాడో వాడు నీతిమంతునిగా తీర్చబడుతూ ఉన్నాడని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది మనలో నీతిమంతులు ఉన్నామండి? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నువ్వు నీతిమంతుడిని ముద్ర వేయించుకొని నీ నోరు జ్ఞాన సంబంధమైన మాటలు మాట్లాడుతుందా లేదా? ఒకసారి నువ్వే పరీక్షించుకో. నేను ఇంకోటి పరీక్షించే అవసరంలే. హల్లెలూయా. అర్థమవుతాయి ఈ మాటలు? అర్థమయ్యే గట్టిగా మళ్ళీ ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. గుమ్మడికాయల దొంగ ఎవరు రాని అడిగినట్టు వాడు కూడా. ఎట్లా? గుమ్మడికాయల దొంగ ఎవరు రానంటే వాడు చెప్పలా. వెంటనే వచ్చేయి అడిగిపోయింది. రాత్రి అంతా మోసి వస్తే ఇప్పుడు నేను దొంగనేం చెప్తే ఎట్లా అని అప్పుడే కనుక్కున్నాడు. అడిగినాడు, ఏమరా గుమ్మడికాయల దొంగ నేను ఎవరిని నిన్ను అడిగితే నువ్వే భుజాలు నడుపుకుంటాడు. అవే తెలిసిపోయా, వాడే ఒప్పుకుంటాడు. అది దొంగతనమేం కాదు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకవేళ నువ్వు అట్లాంటి వాడివి అయితే, అట్లాంటి దానివి అయితే ఇప్పుడే ఒప్పుకో. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే నీవు కనికరాన్ని పొందుతావు. హల్లెలూయా. అట్లాంటి నోరుంటే దయచేసి నా ప్రియమైన దేవుని సంగమా, నీతిమంతునిగా ఒక విశ్వాసిగా నీ నోట్లో జ్ఞానమైన మాటలు రాకపోతే దేవుని అడుగు, ప్రభువా జ్ఞాన సంబంధమైన మాటలు మాట్లాడే ఆ గొప్ప ధన్యత నాకు ఈ స్వామిని. దేవుని మాట్లాడు, దేవుని అడుగు. అంతేనా? ఇంకా ఏముంది? వారి నాలుక న్యాయమును ప్రకటించినట్టు. ఇందాక మనం విన్నాం, అన్యాయమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మంచోనైనా మనం ఏం చేస్తున్నాము? అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నాం. వాని పని వాడు చేసుకుంటాడు, వాని కష్టాన్ని వాడు తింటాడు, వాడు ఎవరి పరుల సొమ్ము ఆశించడు, పరుల జోలికి రాడు. అయినా మన నోరు ఏం చేస్తుందండి? వారి పక్షాన్ని అన్యాయంగా మాట్లాడుతుంది. అందుకే అన్యాయమైన తీర్పు తీర్చి యేసయ్యను ఏం చేశారంటే సిలువకి ఎక్కించారు. ఎవరు అన్యాయంగా మాట్లాడుతున్నది? ఇక్కడ విశ్వాసే, నీతిమంతుడే. ఉందా మీ నోటికి పరిశుద్ధ అలంకారము? ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. కీర్తన 37:30లో ఏమంటుంది? నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును. వచించును అంటే మాట్లాడేది. ఇంకా ఏముంది అక్కడ? వారి నాలుక న్యాయమును ప్రకటించును. ఎంతమంది నాలుక ఈరోజు న్యాయాన్ని ప్రకటిస్తూ ఉందండి? ఉందా నీ నోటికి ఈ పరిశుద్ధ అలంకారము? వాక్యం ఏం చెప్తుంది అక్కడ? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చెయ్యండి. ఈరోజు ఎటువంటి నోటిని కలిగి నువ్వు యెహోవాకు నమస్కారం చేస్తూ ఉన్నావు? నువ్వు నన్ను ఆమరించవచ్చు, దేవుని ఆమరించలేవు. నీ భార్యను భర్తను ఆమరించవచ్చు,
నిన్ను కలుగు చేసిన దేవుణ్ణి ఏమారించలేవు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి ఎప్పుడు నీతోనే ఉంటుంది. దేవుని సన్నిధి, దేవుని కనిపిస్తూ చూస్తూనే ఉన్నది. నేను ఎప్పుడో ఒక రోజు అది పట్టుకుంటుంది. నీ క్రియ నేను వెంబడిస్తూ ఎక్కడ పడదోస్తుందో నీకు తెలియదు. కాబట్టి దయచేసి మన నోటికి ఈ పరిశుద్ధ అలంకారము మనకు కావాలి. ఇది ఉంటేనే నీ భక్తికి, నీ విశ్వాసానికి, నీ యథార్థతకు సఫలీకృతం సార్థకం ఉంది. లేకపోతే నువ్వు ఇన్నేళ్ళు ఈ భూమి మీద భక్తుడు పేరు పెట్టుకొని చచ్చిపోయిన ప్రయోజనం లే. కిందికి పోవాల్సిందే. మన రూట్ ఎక్కడా? ఎట్లండి? డౌన్ టు ఎర్త్. ఇట్లా యారో మార్కులు ఉంటాయి కొన్ని చోట్ల. ఎయిర్పోర్ట్ బయట చూస్తే రకరకాల యారో మార్క్స్ ఉంటాయి. అక్కడ డిపార్చర్ అని ఒకటి ఇట్లా ఉంటుంది, అరైవల్స్ ఇట్లా ఒకటి ఉంటుంది. తర్వాత ఏంటండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళే బ్రిడ్జ్ ఎట్లుంటుంది, యారో మార్కులు ఉంటాయి. నీ ఆత్మీయ జీవితానికి పరిశుద్ధ అలంకారాలు ధరించుకోకపోతే నీ జీవిత ముగింపు యారో మార్క్ ఎట్లుంది? ఎక్కడుంది? ఇట్లా కింద. మీ ఏళ్ళు ఇట్లా చూపించుకోండి. కింద ధనవంతుడును చనిపోయాను, వాడు పాతాళంలోనికి వెళ్ళాడు. లాజరు చనిపోయాను, అబ్రహాము రొమ్మును ఆనుకోనబడటానికి దేవదూతల చేత కొనిపోబడిన ఆయన జీవిత యారో మార్క్ ఎట్లుంది? పైకి. ధనవంతుని ఏ రోజు తిట్లా ఆయన, గర్వంగా మాట్లాడలా. ధనవంతుడు ఎన్నోసార్లు అని అంటాడు, పరా జై తగ్గబా గొప్పోడా అని అంటాడేమో కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది వాక్యమో? నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును. ప్రయాసపడదాం. మనం పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకోవాలంటే చాలా కష్టం. నేను బోధించినంత సులభం కాదండి. ఎప్పుడు మనకు ఇది అభ్యాసం అవుతుంది? అక్క ప్రార్థన చేస్తూ మా సంఘానికి పరిశుద్ధాత్మ అవసరం ఉంది. పరిశుద్ధాత్మ అవసరం మనకు ఉంది. పరిశుద్ధాత్మ నీతో ఉంటేనే నీలో నుండి ఏం బయలుదేరుతాయండి? పరిశుద్ధ అలంకారాలు బయలుదేరుతాయి. అపరిశుద్ధాత్మను ధరించుకొని నువ్వు పరిశుద్ధ ఆభరణాలు ఎలా ధరించుకుంటావు? తెల్లారి లేస్తే. కాబట్టి ఎవరైనా ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే దయచేసి మానుకుందాం. తర్వాత ఇదే సొలొమోను ఇంకొక మంచి మాటను చెప్తూ ఉన్నాడు. నీ నోటికి పరిశుద్ధ అలంకారం ఎటువంటిది అని చూస్తే చూడండి, సామెతల గ్రంథము 10:11 చూస్తాం ఒకసారి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. ఎట్లంటే నీతిమంతుని నోరు జీవపు ఊట. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీతిమంతుని నోరు అక్కడేం చెప్పాడు? జ్ఞానమును గురించి వచించును అంటున్నాడు. నీతిమంతుని నోరు జ్ఞానమును గురించి వచించును. ఎక్కడేమంటున్నాడు? నీతిమంతుని నోరు జీవపు ఊట. నీ నోట్లో ఎటువంటి ఊట ఉంది? ఈ ఊట ఎదుటిని ముంచేసేదిగా ఉందా? నీ మాట ఒకరి హృదయాన్ని, ఒకరి మనస్సుని, ఒకరి కుటుంబాన్ని నాశనం చేసేదిగా ఉందా? చూడండి, జీవపు ఊట అంట. జీవపు ఊట అంటే ఏంటి? పశువులు ఉన్నాయి మనం. ఒక్కొక్కసారి నీళ్లు లేకతో బాధపడతాం. మంచి దాహం ఉన్నప్పుడు ఒక కాలువ దగ్గరకు, ఒక ఊట దగ్గరకు పిలుచుకొని పోతే ఆ పశువులు కడుపు నిండా నీళ్లు తాగుతాయి. తాగి చూడండి, కృతజ్ఞత. మీరు ఏ పశువునైనా గమనించి కుడితి పెట్టినా కూడా నీ పశువుకు అది కడుపు నిండా తాగి లేచి ఒకసారి నీ మూతిని ఇట్లా చూస్తుంది. గమనించారా? ఎవరైనా గమనించారా? నీళ్లు తాగిన తర్వాత యజమాని వైపు అట్లా చూస్తున్నారు. ఎందుకో? నా దాహాన్ని తీర్చావయ్యా, నీకు కృతజ్ఞతలు. ఎంతమంది ఈరోజు చనిపోయే స్థితిలో ఉన్నారు? వాళ్ళ జీవితాలు చనిపోయే స్థితిలో ఉన్నాయి. నీ మాటలు వాళ్ళని ఇంకా చంపుతూ ఉన్నాయా, లేదా చావులో నుండి జీవంలోనికి నడిపిస్తూ ఉన్నాయా? నీతిమంతుని నోరు జీవపు ఊట.
ఉందా జీవపు ఊట నీ నోట్లో? ప్రయాసపడు, కష్టపడు. ఎందుకు? ఈ ఆభరణాలు ధరించుకోవటానికి. చాలామంది విశ్వాసం చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళ నోట్లో జీవపు ఊట లేదు, నాశనపు ఊట ఉంది, ఊబి ఉంది. అందుకే చెప్పాడు అక్కడ, అది లోకస్తులకు సంబంధించింది. ఇక్కడేమంటున్నాడు? నీతిమంతులు అంటున్నాడు. ఎవరు నీతిమంతులు? యేసయ్యను నమ్ముకున్న వారు నీతిమంతులు. అలాంటి నీ నోట్లో ఏముండాలి? జీవపు ఊట అనే పరిశుద్ధ అలంకారం ఉండాలి. అప్పుడే నువ్వు యెహోవాకు నమస్కరిస్తే ఆ నమస్కారము ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. అంతేగాని లోపల ఒకటి బయట ఒకటి ఉంటే మనం డూప్లికేట్ నీట్మన్స్. ఎట్లా? డూప్లికేట్, జిరాక్స్ కాపీ అంతే, ఒరిజినల్ కాదు. జిరాక్స్ ఎత్తుకొని పోయి ఇస్తాం అనుకో, సార్ ఇది నా టీసీ, నాకు ఉద్యోగం, ఈ జిరాక్స్ కాపీ ఇస్తే ఇస్తాడా ఉద్యోగం? రమేష్ ఈడ్స్ ఏం చేస్తున్నాడు? మెడబట్టి బయట వస్తాడు, బయట గెట్ అవుట్. వద్దు, అట్లాంటి దొంగ నమస్కారాలు మనకొద్దు. మాట్లాడిన కాటికి జ్ఞానము కలిగిన మాట, జీవపు ఊట అనేటువంటి పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకొని యెహోవాకు నమస్కారం చేస్తాం. ఇంకా ఏముంది? ఎంత దినాల్లో మనం ఏం చేయాలంట? ఒక విశ్వాసిగా, యేసుక్రీస్తును నమ్ముకున్న నిజమైన క్రైస్తవునిగా నీ నోరు ఎలా ఉండాలి అంటే పౌలు చెప్తూ ఉంటాడు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఎఫెసీ 4:29. వినువారికి మేలు కలుగునట్లు దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి అని మాట్లాడుతూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29లో మనం చూస్తే వినువారికి మేలు కలగాల. నీ మాటలు వింటే ఒకరికి ఏం కావాలండి? మేలు కలగాల. నీ మాటలు వింటే వానికి కీడు కలగాల్సిందే. నేను యవనస్తులతో కూడా చెప్తా ఉంటాను, మా జాషువా, రమేష్ వీళ్ళతో చెప్తా ఉంటాను. ఇప్పుడు ఏ ఉద్యోగమో అడ్వర్టైజ్మెంట్ నా సెల్లుకి ఎవరు పంపించినా నేను వాళ్ళకి పెడతా వెంటనే, లేదా మన గ్రూప్లో పెడతా. నా భార్య కూడా అదే పని చేస్తుంది. ఎందుకు? ఎవరో ఒకరు అప్లై చేసుకుంటే ఒకవేళ ఉద్యోగం వస్తే మంచిది కదా. చాలా సంవత్సరాలకు ముందు నా మరదలకి నేను చెప్తా ఉంటాను, అనగా మా అక్క కూతురు చిన్న పాపకి నేను ఒక సమాచారం చెప్తా ఉంటాను. మామ, ఇంటర్మీడియట్లో నేను ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, ఏం తీసుకోవాలని అడిగింది ఆ బాబు. ఆ బాబు ఒకటే అడగలా, ఆ బాబుతో పాటు ఆ బాబు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడ. నేను చెప్పా, మెడికల్ సైడ్ వెళితే ఉద్యోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎంపీసీ ఎలా ఇంజనీరింగ్ అట్లాంటివి తీసుకుంటే మీరు ఉద్యోగాల కోసం వెళ్ళాలి అని నేను చెప్పా. అంటే దాని అర్థమైంది, ఈరోజు ఏఎన్ఎంగా చిన్న సూది వేసేదానికి సెలైన్ పెట్టే నీకు వచ్చింటే ఏదో ఒక డాక్టర్ దగ్గర కనీసము 5,000 6,000 నేను ఏం చేస్తానండి? ఉద్యోగులు పెట్టుకుంటాడు. నేను ఇంజనీర్ అండి అన్నాడు అనుకో, డాక్టర్ ఉద్యోగం ఇస్తాడా? కాసుకోండు అంటాడు. మెడికల్కి అంత ప్రభావం ఉంది, అంత శక్తి. భూమి మీద మనిషి మనుగడ ఉన్నంత వరకు మెడికల్కి విలువ ఉంది. అందుకు చెప్పే ఆ మాట. ఇది కష్టం కదా నింద పాప. సరే ఇంకేం చెయ్యాలా? నేను నా మరణాలతో మాట్లాడుతూ ఉన్నా, అయితే వింటున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వింటూ ఉన్నారు. ఇంకేం చేయాలా? ఇంకా సులభమైన ఏమైనా ఉంటే చెప్పుకుంటే ఆ రోజుల్లో టీటీసీ అని ఉంది, టీచర్స్ ట్రైనింగ్ సర్టిఫికేటా సెంటరా? టీటీసీ అంటే సెంటర్ లేదా ఏంటి? టీటీసీ. టీటీసీ చెయ్యి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, నువ్వు డిఎస్సి రాసుకోవచ్చు అని చెప్పా. కొన్ని రోజుల తర్వాత ఒక పాప ఎదురుపడి, అంకుల్ నమస్తే, నమస్తే అమ్మా, నేను చాలా రోజులు అయింది, నేను గుర్తుపట్ల ఎవరు నువ్వు అంటే, నేను మీ మరదాల ఫ్రెండ్. నేను చాలా సంతోషం, ఏం చేస్తాను ఇప్పుడు అంటే ఆ రోజు చెప్తున్నా, నువ్వు టీటీసీ తీసుకుంటే
ఉద్యోగం వస్తుంది అని. అదే నేను చేసే ఈరోజు నేను ఉద్యోగం చేస్తాను. హల్లెలూయా. వినువారికి మేలు కలుగునట్లు నీ మాట ఎట్లుండాలంట? వినువారికి మేలు కలుగునట్లు ఉంటున్నాడు ఇక్కడ 29లో. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి. ఇది పరిశుద్ధ అలంకారము. నీ మాట ఒకరిని చంపేది కాదు కావాల్సింది. నీ మాట ఒకరిని నాశనంలోనికి నడిపించేది కాదు. నీ మాట ఒకరికి దుఃఖాన్ని కలుగు చేసేది కాదు. ఇవన్నీ కూడా అపవిత్రమైన అలంకారాలు నీ నోటికి. హల్లెలూయా, హల్లెలూయా కదా. కాబట్టి దయచేసి ఇంకా ఏముంది ఇక్కడ? ప్రధానంగా గుర్తుంచుకోండి, ఎంత దినాల్లో విశ్వాసిగా నీ నోటికి ఈ అలంకారమే అవసరమై ఉన్నది. ఏమంటున్నాడు అక్కడ? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష అయినను మీ నోట రానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎట్లండి? ఇప్పుడు చూడండి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. హల్లెలూయా. ఏంటి ఈ ముద్ర? మీకు నీతిమంతుడు నీతిమంతురాలు దేవుడు ముద్ర వేశాడు. ఇప్పుడు ఈ ముద్రలో మీరు ఉన్నారు. ఎప్పుడంటండి? ఏ దినం వరకు? విమోచన దినం. విమోచన దినం అంటే ఏంటి? ఈ భూమి నుండి నువ్వు విమోచించబడతావు చనిపోయిన తర్వాత, లేదా దేవుని రాకడ. ఎప్పుడైనా సరే అంతవరకు నువ్వు ఎట్లా ఉండాలా? నీ నోటికి పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకునే ఉండాలా. ఇష్టానుసారంగా పగలబడి ఎట్లంటే అట్లా వాగద్దు అసలు. అందుకే వాక్యం కూడా ఏం చెప్తుంది? తన నోటిని కాచుకుని వాడు తనను కాపాడుకును అంటాడు. పనికి మాలిన వదిలిపోతూ, తెలిసిన ఈ వాక్యము, పనికి మాలిన వదిలిపోతూ నశించును. చదివితే కదా వాక్యం. ఎప్పుడన్నా వాక్యం చదవం. వాక్యం చదివితే జ్ఞానమైన మాటలు నోట్లో చూస్తాయి. ఎందుకంటే వాక్యమే జ్ఞానం. ఇది చదవం. పనికి మాలిన చెత్త పేపర్లు ఏమైనా దొరికితే చెప్పు. బొమ్మలతో కూడా అతికించి చిన్నప్పుడు అదే పిల్లలు కదా కత్తిరించి జేబులో పెట్టుకుంటాడు. లోక సంబంధమైన ఏ పనికి మాలిన సమాచారం కానీ నమిలి మింగేస్తాం అట్లే. పనికి మాలిన వదిలిపోతూ నశించును. అనవసరంగా మాట్లాడేవాడు తనకు తాను నాశనం తెచ్చుకుంటాడని వాక్యం. మాట్లాడే కొంతమంది దానికి ఏమీ లేదు అసలు. బడబడ డబ్బాలు రాళ్ళేసి గలగలిచి చచ్చిపోతారు కొంతమంది. వాడా అంటాం. వారి మాటలు వింటే నాకు వాంతికి వస్తుంది సార్ అంట. ఎందుకో అట్లుంది పరిస్థితి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు? 28లో చూడ 29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి. ఇంకొక చోట ఉంది, బూతులు మీ నోట రానీయకుడి అంటున్నాడు. నోరు తెరిస్తే ఏమొస్తుంది మనకు నోట్లో మాట? ఒక విశ్వాసిగా ఈ మధ్య నేను గమనిస్తా ఉన్నా, ఎవరైనా కనబడితే ప్రైజ్ లార్డ్ సార్ అని నాకు చెప్పేవాళ్ళు ఇప్పుడు మీలో మీరు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. చాలా సంతోషం. గట్టిగా మిమ్మల్ని బట్టి ఒకసారి తప్పని కొట్టండి. చాలా సంతోషం. ఎస్, అది రావాలి మనం. అది వస్తే ఆటోమేటిక్గా మనం అన్నింటిలో మారుతాం. సహోదరులు చూసినప్పుడు ప్రైజ్ లార్డ్ అక్క అని తప్పేముంది? అత్త ప్రైజ్ లార్డ్ అత్త అను, పిన్నమ్మ ప్రైజ్ లార్డ్ అను, తప్పేముంది? కనబడితే సార్ ఇంక స్టార్ట్. దానికి మళ్ళీ ఇంగ్లీష్ని కూడా ఎవడో ఎత్తుకుంటారు పెట్టించని మన స్టార్ట్. ఎలా లేస్తే లోకాభిరామం. ప్రైజ్ లాడులే, నమస్కారములే, ఏమీలే. హల్లెలూయా. విశ్వాసం ఉండాల్సిన గుణము ప్రైజ్ లాడుతూ స్టార్ట్ చేయి. జ్ఞానమైన మాట మాట్లాడు. అనుకూల వచ్చినమే. ఏమంతా ఈరోజు అట్లా దుఃఖంగా ఉండాలి, బాధ కాదా, ఏం పరిస్థితి? మాట్లాడు, మంచి మాటలు రాని. జీవపు ఊట కదా నేను. పరిశుద్ధ అలంకారం ధరించుకో. ఇంకా ఏముంది అక్కడ? ఇంకా ఎఫెసీ దుర్భాష ఏదైనాను
మీ నోట రానియకుడి. మీ నోట ఇంకా కొంచెం ముందుకెళ్తే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక చూస్తాం. ఇదొక పరిశుద్ధ అలంకారం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటి అన్నింటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి కోరిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. హల్లెలూయా. ఏంటండి, నేను చదువుతా వినండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూస్తే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నింటినీ ఏం చేయాలంట? విసర్జించుడి అంటున్నాడు. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ నోట్లో ఇవన్నీ ఉన్నాయి అని అర్థం. కాబట్టి మీరు ఏం చేయాలా? విసర్జించాలా. ఎప్పుడైతే విసర్జిస్తే అప్పుడు మీ నోటికి పరిశుద్ధ అలంకారము ధరింపజేయబడుతుంది. హల్లెలూయా. అంతేనా? ఇంకా ఏముంది అక్కడ 8లో? విసర్జించుడి, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఎంతమంది అబద్ధాలు చెప్తారు ఇక్కడ? అబద్ధాలు చెప్పేవాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అమ్మును అబద్ధం చెప్పవా? నా కూతురు అడుగుతాను, అబద్ధం చెప్పదా? మావాడు తలకచ్చ నవ్వుకుంటాడు. చెప్పరా అబద్ధము? మరి హల్లెలూయా చెప్పలేదు ఎవరు? మీరు అనుకోవచ్చు, ఏముంది లేదు, చిన్నదే కదా అబద్ధం, ఏముంది, జాగ్రత్త. పోయినసారి బుజ్జిన్న బిర్యానీ చేసి ఖర్చు చెప్పారు. పోయిన ప్రసంగంలో 50 కేజీలు బిర్యానీ చేసిన అబద్ధము అనేటువంటి చిన్న పాప ఉంటే ఆ బిర్యానీ అంతా రంగు మారిపోదు. నీ ఆత్మీయ జీవితం అంతా రంగు మారిపోదు. జాగ్రత్త. ఏమంటాడు ఇక్కడ 8లో చూడండి, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును అంటాడు. అక్కడ ఏముంది? పైన 3 ఉంది. పుట్టినట్లు ఏముంది? 3లో మూల భాషలో ప్రాచీన పురుషుడు. ఎవరి ప్రాచీన పురుషుడు? అపవాది. ఒకప్పుడు అపవాది నీలో ఉండే, అప్పుడు అన్నీ అబద్ధాలే మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే విడిచిపెట్టేసి, ఇప్పుడు ఏం చేయాల? జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడూ అసలు అబద్ధం చెప్పేదే తప్పు. క్లిష్ట పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఇది చెప్పాల్సే వస్తున్నప్పుడు అప్పుడు మనమేం చేయలేం. అది కూడా తప్పే కదా. కొంతమంది ఊరుకుంటే నోరు తీస్తేస్తా, ఫోన్ పెట్టుకుంటాడు వాడు. మన బస్సులోనో ఏమన్నా పోతాంటే కడప అది దీనికి అదేమదే వడమాలపేట పోతాంటే ఫోన్లో పెట్టుకోవాడు, కూర్చోవాడు. తిరుపతి బస్సులో కూర్చోవాడు. ఎవరన్నారంటే ఈత వడమాలపేటలో ఉండాలంటే, వాడు ఉండేదాడా తిరుపతిలో, ఊరికే వడమాలపేటలో ఉండ, ఇప్పుడే వచ్చేస్తా, ఈయన పక్కలో ఉండ సందులో. అబద్ధం. దయచేసి అబద్ధాలకు జనకుడు ఎవరండి? అబద్ధానికి జనకుడు అపవాది. ఇప్పుడు మీరు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి, 44వ వచనాన్ని గట్టిగా రమేష్ చదువు. మీరు మీ తండ్రి యొక్క అపవాద సంపత్తులు మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని ఎంత సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. జనకుడునై ఉన్నాడు.
ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? అబద్ధం ఎవరైతే చెప్తారో వాళ్ళందరూ కూడా వీళ్ళు కుమారులంట. హల్లెలూయా. అబద్ధం చెప్పినప్పుడంతా నేను ఆమె సైతాన్ కా బచ్చా అనుకో. ఎట్లా? అబద్ధం చెప్పినప్పుడంతా అనుకో, ఏ మై సైతాన్ కా బచ్చా రే. ఆడవాళ్ళైతే మై సైతాన్ కా బచ్చి అను. వాడు సంకలు వేసుకొని గుద్దుకుంటా ఉంటాడు, ఏ మేరా బేటీ అది జూటి బోలీరే. జాగ్రత్త. అబద్ధం చెప్పేది సులభం కాదండి. నువ్వు అబద్ధం చెప్తానంటే నువ్వు సైతాన్ కొడుకు కూతురు అని దాని అర్థం. అందుకే యేసయ్య అబద్ధం ఆడద్దండి అంటే 10 ఆజ్ఞల్లో చెప్పాడా? అబద్ధం ఆడకూడదు అని చెప్పాడా? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు వాక్యం? మళ్ళీ మనం మూల వాక్యంలోకి వస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8లో చూస్తే నూతన పరచబడి ఇప్పుడు నూతన స్వభావంలోకి వచ్చారు. ఏది ఈ నూతన స్వభావము? క్రీస్తు అనబడిన నూతన స్వభావంలోకి మీరు వచ్చారు. కాబట్టి ఇది మొదలుకొని మీ నోట ఆశీర్వాద వచనములే రావాలి, సాధ్యమైనంత వరకు సమాధానమైన మాటలే రావాలి. ఇది మీ నోటికి పరిశుద్ధ అలంకారము. ఇది కలిగి మనం ఏం చేయాలంటే యెహోవాకు నమస్కారం చేయవలెను. ఇంకా ఉన్నాయి, ధ్యానిస్తాం. మనం తెలుసుకోవాలా. పరిశుద్ధ అలంకారాలు తెలుసుకోకుండా మనం చచ్చిపోతే మనకో చాలా ఇబ్బంది. ఆయన మళ్ళా ఇంకేముండో ఆర్గ్యుమెంట్లు ఏముండో, మా పాస్టర్ చెప్పలేదు అని, మా సంఘ పెద్దలు చెప్పలేదు అని ఆయన మళ్ళీ పోరాటం ఏముండదు. ఏ పోరా అంటారు ఆడ. అయినా కూడా చూడండి, మనిషి దౌర్భాగ్యం చూడండి. మత్తయి సువార్త 25లో మనం చూస్తే వాళ్ళు కూడా అడుగుతారంట, నా తండ్రి చేత శపించబడిన వాళ్ళారా, ఇది మొదలుకొని నిత్య నరకాగ్నిలోకి పోనీ వాళ్ళు ఒక నాయకుడు అంటే ఎందుకు పోవాలి నరకంలోకే అన్నాడంట. చూస్తున్నా, ఆడ కూడా వదిలిపెట్టాం మనం. అప్పుడు చెప్పాడు యేసయ్య ఏమని? మీరు నాకు భోజనం పెట్టలేదు, తప్పుకొంటిని, మీరు నాకు దానం చేయలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగునై ఉంటిని, మీరు నన్ను చూడని రాలేదని చెప్పాను. అందుకు వాళ్ళు, ప్రభువా మేమెప్పుడు నీవు ఆత్మకుని ఉండుటైనను, తప్పికుని ఉండుటైనను, పరదేశినై ఉండుటైనను, దిగంబరువై ఉండుటైనను, రోగువై ఉండుటైనను చూస్తున్నా. అంటే దాని అర్థం ఏంది? అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ ఉంది అని అర్థం. ఉంది. అక్కడ కూడా అడుగుతామంట, మాకెప్పుడు మా భాష చెప్పలేదు సార్ దేవుడా అంటాం. అప్పుడు దేవుడు పిలుస్తాడు, రే కమ్ హియర్ అంటాడు. నేను తలంచుకొని వస్తే ఏ ప్రభు అంటే చెప్పలేదా ఈయనకే? చెప్పినా ప్రభు అంటే అప్పుడు కూడా పంపుతాడు, లేదు చెప్పలేదు అంటాడు. లేదు చెప్పలేదు. అప్పుడు దేవుడు దూతతో చెప్తాడు, స్విచ్ ఆఫ్ చేయి ఒకసారి, ఆ టీవీ స్విచ్ ఆన్ చేస్తే ఆడు మాట్లాడి ఈ ప్రసంగం ఆడు వస్తూ ఉంటుంది. అన్నో 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 సువార్త చెబుతామన్నా అయిన తర్వాత ఈ వాక్యం ఆడేస్తాడు అన్నట్టు పరిశుద్ధ అలంకారంలో. హల్లెలూయా. కాబట్టి ఇది మొదలుకొని నూతన స్వభావం ధరించిన మీరు, క్రీస్తులో ఉన్నటువంటి మీరు, మీ నోటికి పరిశుద్ధ అలంకారం ఏదైతే ఇప్పుడు మనం విన్నామో దాన్ని ధరింపు చేసుకోవాలి. ఉద్యోగంలో అబద్ధం ఆడద్దు, మొగుడి దగ్గర అబద్ధము, పెళ్ళాం దగ్గర అబద్ధము, బిడ్డల దగ్గర అబద్ధము, తల్లిదండ్రుల దగ్గర అబద్ధము వద్దు. దౌర్భాగ్యమైన బతుకో. ఈ మాట ఒకరోజు నేను పఠిస్తుంది, ఈ మాట ఒకరోజు నేను నాశనంలో నడిపిస్తుంది. కాబట్టి మానేస్తాం, ఆ అపరిశుద్ధమైన ఆభరణాన్ని తీసి పక్కన పడేస్తాం. ఈ రోజు నుండి మనము పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన నామములో పరిశుద్ధ అలంకారాన్ని నోటికి ధరించుకుందాం. హల్లెలూయా. అలాంటి వరములు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా తండ్రి, విన్న మాటలు మా హృదయంలో, మా జీవితంలో పని చేయనట్లు సహాయం చేయమని, మీ కృపతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.